డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక ప్రీవియస్ క్వశ్చన్ మన ముందుంది. ఆ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో పోలీస్ మేనేజ్మెంట్ అండ్ మీడియా మేనేజ్మెంట్లు అనే రెండు ప్రత్యేక సిఫార్సులు చేయబడినాయి. ఈ రిపోర్ట్లోని ఏ భాగంలో ఈ సిఫార్సులు ఉన్నాయనేది క్వశ్చన్. సార్ మరి శ్రీకృష్ణ కమిటీ అంటున్నారు కాబట్టి సార్ శ్రీకృష్ణ కమిటీ మనకు ఏ రోజున వేశారు సార్ మనకి ఇదంటే 2010 ఫిబ్రవరి 3 రోజున వేయడం జరిగింది సార్. మరి ఫిబ్రవరి 3 రోజున వేస్తే దీని యొక్క రిపోర్ట్ ఎప్పటిలోపు సబ్మిట్ చేయమన్నారు సార్ మనకనంటే 2010 డిసెంబర్ 31 రోజులోపు మనకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. బట్ ఈ రిపోర్ట్ ఎప్పటిలోపు సబ్మిట్ చేశారు సార్ అంటే డిసెంబర్ 30 అంటే ఒక రోజు ముందే సబ్మిట్ చేసిన రిపోర్టు శ్రీకృష్ణ కమిటీగా చెప్తాం. మరి శ్రీకృష్ణ కమిటీలో మనకి 1+4 మెంబర్స్ తోటి కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు సార్ మనకంటే శ్రీకృష్ణ గారు. అదేవిధంగా 4 పర్సన్స్ ఎవరు సార్ మనకంటే, ఒకటి వికే దుగ్గల్, రెండో పర్సన్ ఎవరు సార్ మనకంటే అబూ షరీఫ్ షాలే, నెక్స్ట్ పర్సన్ ఎవరు సార్ మనకంటే రవీందర్ కౌర్, నెక్స్ట్ ఎవరు సార్ అంటే మనకు వికే దుగ్గల్, నెక్స్ట్ రణ్వీర్ సింగ్ అనే పర్సన్స్ మనకి ఎవరు శ్రీకృష్ణ కమిటీలో మెంబర్స్గా చూస్తాం. సార్ మరి శ్రీకృష్ణ కమిటీలో మనకి ఇక్కడ ఏమంటుండో పోలీస్ మేనేజ్మెంట్ అండ్ మీడియా మేనేజ్మెంట్ల గురించి ఏ చాప్టర్లో ఉంది సార్ మనకంటే 8వ చాప్టర్లో ఉంది. ఈ చాప్టర్ని మనం ఏమంటాం సార్ అంటే రహస్య చాప్టర్గా చెప్తాం. ఈ రహస్య చాప్టర్లో మనకి దీన్ని ఏ చాప్టర్గా పిలువబడుతుంది సార్ అంటే 8వ చాప్టర్గా పిలువబడడం అనేది జరుగుతుంది. సార్ మరి 6వ చాప్టర్ దేని గురించి చెప్తుంది సార్ అంటే సాంఘిక లేదా సామాజిక సంస్కృతికి సంబంధించిన అంశాలు అనేది 6వ చాప్టర్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 2వ చాప్టర్ ఏంటి సార్ అంటే ప్రాంతీయ ఆర్థికత మరియు ప్రాధాన్యత విశ్లేషణ గురించి తెలియజేస్తున్నాను. ప్రాంతీయ ఆర్థిక మరియు దాంతోపాటుగా ప్రాధాన్యత విశ్లేషణ గురించి చెప్పే చాప్టర్ ఏంటి సార్ మనకనంటే ఏది 2వ చాప్టర్గా చూస్తాం. అదో మరి 10వ చాప్టర్ అంటున్నారు సార్. ఇందులో 10వ చాప్టర్ అనేది ఉండదు. టోటల్గా మనకు ఎన్ని చాప్టర్లు ఇచ్చింది సార్ శ్రీకృష్ణ కమిటీ అంటే 9 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 9 చాప్టర్స్. అదేవిధంగా మరి ఎన్ని సలహాలు ఇచ్చారు సార్ మనకంటే 6 సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. 6 సలహాలు. ఎన్ని పేజెస్ సార్ మనకు రిపోర్ట్ అంటే 505 పేజెస్ అనేది మనకు శ్రీకృష్ణ కమిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చరణ్ సార్ క్లాసెస్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.